హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే మధ్యతరగతి వారు ఒక సంవత్సరానికి పెద్ద నగలు కొనడానికి ఒక మంచి టిప్ అండి. సో మధ్యతరగతి వారు పెద్ద నగలు అంటే 25 నుంచి 50 గ్రాముల బంగారం కొనడం అయితే కష్టమేనండి. 25 to 50 గ్రామ్స్ గోల్డ్ అండి. ఇంత ఎక్కువ కొనడం అనేది కష్టమే. సో నేను చెప్పే ఒక 3 టిప్స్ అయితే నేను చెప్తానండి. ఈ 3 టిప్స్ మనం ఫాలో అయ్యామంటే ఒక సంవత్సరానికి 1 ఇయర్కి వచ్చేసి మనము 25 నుంచి 50 గ్రాముల బంగారాన్ని అయితే ఈజీగా కొనేయచ్చండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో అది ఎలా ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంచెం మందికి పోస్ట్ చేయబడుతుంది. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. ఇంకా అలాగే ఈ వీడియో మీకు ఎంత మాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. 25 నుంచి 50 గ్రాముల బంగారాన్ని మధ్యతరగతి వాళ్ళు ఎలా కొనాలి అన్నది ఈ టిప్ ఫాలో అయితే ఈజీగా కొనవచ్చండి. మనము ఒక ఛాలెంజ్ పెట్టుకోవాలండి. 1 ఇయర్కు అనుకున్నాం కదా, మన ఛాలెంజ్ వచ్చేసి 1 ఇయర్. మన బడ్జెట్ మనం కొనాల్సింది వచ్చేసి 25 నుంచి 50 గ్రాములండి. సో ఇది చేయడానికి మనము ఒక బడ్జెట్ అయితే మనం వేసుకోవాలండి, ఒక ప్లాన్ అయితే వేసుకోవాలండి. ఒకవేళ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ పాటికే ఎంతో కొంత గోల్డ్ కొనింటారని నేనైతే అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు కొనింటే మాత్రము మన ఛానల్ని ఫాలో అయ్యి సేవింగ్స్ చేసి లేదంటే గోల్డ్ కొని ఉంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియో చూసే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. మేము కూడా చేయాలి అని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఫాలో అయ్యి మనీ కానీ లేదంటే గోల్డ్ కానీ సేవింగ్స్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ప్రతి నెల వచ్చేసి మనం గోల్డ్ స్కీమ్ కట్టాలండి. మొదటి టిప్ వచ్చేసి ప్రతి నెల వచ్చేసి మనం గోల్డ్ స్కీమ్ కట్టాలి. మనం 25 to 50 గ్రామ్స్ అనుకున్నాం కాబట్టి మినిమం అంటే 5,000 మనం ప్రతి నెల కట్టాలండి. ప్రతి నెల 5,000 కట్టాలి. 25 గ్రాములకైతే 5,000 కట్టాలండి. ఈ 50 గ్రాములకైతే మనం ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ప్రతి నెల స్కీమ్ను మనం పెంచుకోవాల్సి ఉంటుందండి. దాదాపు 15,000 వరకు మనం కట్టాలి 50 గ్రామ్స్ అంటే. సో 25 గ్రామ్స్కి అయితే మనం 5,000 కట్టుకుంటే గోల్డ్ స్కీమ్ సరిపోతుంది. సో నెలకు 5,000 చొప్పున 12 నెలలకు వచ్చేసి మనకు 60,000 అవుతుందండి. 1 ఇయర్కి వచ్చేసి మనకు 60,000 అవుతుంది. కొనవలసిన గోల్డ్ ప్రైస్ వచ్చేసి 25 గ్రామ్స్ కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 7,540 రూపాయలు. 22 క్యారెట్స్ ఈరోజు గోల్డ్ రేటు. 24 క్యారెట్స్ వచ్చేసి 8,225 రూపాయలు. 1 గ్రామ్ వచ్చేసి మనము 22 గోల్డే కొంటాం కదండి. మనం ఆర్నమెంట్స్ చేయించుకోవాలంటే 22ని, లేదా మేము బిస్కెట్స్ చేయించుకోవాలంటే మాత్రం మనం 24 కొనాల్సి వస్తుంది. ఆర్నమెంట్స్ ఏవైనా 22లోనే మనం కొంటాం కాబట్టి 7,540 ఇంటూ 25 గ్రాములు వేసుకుంటే మనకు 1,88,500 రూపాయలు అయితే అవుతుందండి. 7,540 రూపాయలు ఇంటూ 25 వేసుకుంటే 1,88,500 టోటల్. 25 గ్రాములకు వచ్చేసి గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,88,500 అయితే అవుతుందండి. ఇంకా తర్వాత 7,540 ఇంటూ 50 గ్రాములకు మనం వేసుకున్నట్లయితే, ఒకవేళ మీరు 50 గ్రాములు కొనాలనుకుంటే 50 గ్రాములకు వేసుకుంటే 3,77,000 రూపాయలు అయితే అక్షరాలు అవుతుందండి 50 గ్రామ్స్కి వచ్చేసి. సో మన దగ్గర ఉన్నది వచ్చేసి 60,000 అండి. 60,000లో మనకు టోటల్గా కావాల్సింది 1,88,500 అయితే కావాలి 25 గ్రామ్స్కి వచ్చేసి. మనం స్కీమ్ కడితే 1 ఇయర్కి వచ్చేసి 60,000 అయితే అవుతుందండి. సో ఈ 1,88,500 నుంచి 60,000 మనం తీసేస్తే 1,28,500 రూపాయలు అయితే ఇంకా మనకు డబ్బులు అయితే అవసరం అండి. 1 ఇయర్కి వచ్చేసి 1,28,500 రూపాయలు అయితే మనకు ఇంకా మనీ అయితే అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు
విఏ ఉంటుంది కదా అని, అదే మేకింగ్ ఛార్జీ కానీ తరుగు ఇవన్నీ ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకు 80% వరకు మనకైతే ఫ్రీ ఉంటుందండి, విఏ ఫ్రీ ఉంటుంది. కొన్ని షాపులలో మేకింగ్ ఛార్జ్ అయితే ఏమీ ఉండదు. ఇంకా జిఎస్టీ మాత్రం 3% ఖచ్చితంగా కట్టాలండి. ఎక్కడైనా జిఎస్టీ అనేది ఏ గోల్డ్ షాప్లో అయినా కంపల్సరీగా కట్టాల్సి వస్తుంది. అది మన చివరి లెక్కల్లో మనం చూసుకుందామండి. ఇంకా తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇంకా మనం కట్టాల్సింది 1,28,500. మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత 10,000 నుంచి ఇంకా 50,000 వరకు మనము గోల్డ్ షాప్లో డిపాజిట్ చేయాలండి 1 ఇయర్కు. ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు 50,000 రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేసింటారండి. ఏదో ఒకటి మీకు ఏది అనుకూలమైతే అనుకూలమైనటువంటి సేవింగ్ టిప్స్ మీరు ఫాలో అయ్యి 50,000 రూపాయలు అయితే ఖచ్చితంగా మీరు సేవ్ చేసింటారు. ఉండిలో కానీ కొత్త నోట్స్ ఏవైనా ఉంటే కానీ, లేదంటే 1 ఇయర్ ప్లానింగ్ కానీ, 10 రూపీస్ ప్లానింగ్ కానీ, ఇదా ఏది చేసినా కానీ ఖచ్చితంగా 10,000 నుంచి 50,000 వరకు సేవింగ్స్ చేసింటారు. సో గోల్డ్ షాప్లో 1 ఇయర్కి వచ్చేసి మన దగ్గర ఉన్న డబ్బుల్ని విఏ లేకుండా వస్తుందండి. మనం డిపాజిట్ చేసామంటే మనకు ఇక్కడ విఏ లేకుండా గోల్డ్ వస్తుంది. ఎంత ఉంటే అంత అండి. 50,000 మనము 10,000, 20,000, 30,000, 40,000 ఎంత ఉంటే అంత మనము గోల్డ్ షాప్లో డిపాజిట్ చేయాలండి. 50,000 రూపాయలు అనుకుందామండి. మనకు కావాల్సింది 25 గ్రామ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా కొంచెం పెద్ద అమౌంటే మనం డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇది మా దగ్గర 50,000 లేదంటే స్కీమ్ మనం పెంచుకుంటే సరిపోతుందండి. సో 50,000 రూపాయలు మనం డిపాజిట్ చేసామంటే 1,28,000 రూపాయల 1,28,500 రూపాయలు మనకు కావాల్సి వస్తాయి. అందులోంచి 50,000 రూపాయలు మనం తీస్తే ఇంకా మనకున్నది 78,500 రూపాయలేనండి. కేవలం మనం కట్టాల్సింది 78,500 రూపాయలు కట్టాలి. వీటన్నిటికీ జిఎస్టీ యాజ్ యూజువల్గా 3% ఉంటుందండి. 78,500 మనం కట్టాల్సి వస్తే ఇది సెకండ్ టిప్. మన దగ్గర ఉన్న అమౌంట్ని మనము గోల్డ్ షాప్లో డిపాజిట్ చేస్తే మనకు విఏ లేకుండా, మేకింగ్ ఛార్జీ తరుగు లేకుండా మనం గోల్డ్ ఇస్తారండి 1 ఇయర్కి. ఇంకా మూడవది వచ్చేసి మన దగ్గర ఉన్న పాత బంగారం ఊరికి మనం బీరువాలో పెట్టేస్తాం కదండి. ఏవో ఒకటి ఈ హ్యాండ్ రింగ్స్ కానీ, కమ్మలు కానీ, ఏదైనా చిన్న చిన్న వస్తువులు విరిగిపోయినటివి మనము అవి వాడము అని చెప్పి మనం పక్కన పెట్టినవి ఉంటాయి కదండి. అవి ఊరికే బీరువాలో అలా ఉండడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదండి. సో మనం వాటిని యూజ్ చేసుకోవాలి. వాటిని యూజ్ చేసుకొని మనం గోల్డ్ కొనాలి. అది కూడా మనకు దాని మీద ఎటువంటి వడ్డీ ఉండకూడదు, దాని మీద ఎటువంటి మైనస్లు ఉండకూడదు, మనం అమ్మాల్సిన అవసరం కూడా ఉండకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనము గోల్డ్ షాప్లో మనం ప్లెడ్జ్ పెట్టాలి. మనం బ్యాంక్లో అయినా పెట్టచ్చు, కానీ బ్యాంక్లో మనం ప్లెడ్జ్ పెడితే మనకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ విఏ కూడా మనం కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మనము గోల్డ్ షాప్లో మనము ప్లెడ్జ్ పెట్టేస్తే మనకు వచ్చేసి 80,000 రూపాయలు మనకి ఇచ్చేస్తారండి. గోల్డ్ షాప్లో మనం పెట్టాము అనుకోండి, దానికి విఏ ఉండదు 1 ఇయర్కు. మనకు ఈరోజు గోల్డ్ రేట్తో మనము 1 ఇయర్ తర్వాత గోల్డ్ మనకు ఇస్తారు. ఈరోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అంత గోల్డ్ రేటుకు 80,000 రూపాయలు మనము గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెడితే మనము మన దగ్గర ఉన్నటువంటి ఒక తులం బంగారాన్ని మనం గోల్డ్ షాప్లో డిపాజిట్ చేసామంటే మనకు గోల్డ్ షాప్లో విఏ లేకుండా మనకు గోల్డ్ ఇస్తారండి. సో మనకు కావాల్సిన అమౌంట్ ఎంత, 78,500. సో మనకు వచ్చినది, మనం గోల్డ్ షాప్లో గోల్డ్ ప్లెడ్జ్ పెడితే మనకు వచ్చింది 80,000 రూపాయలు. మొత్తం అన్నిటికీ కలిపి జిఎస్టీ వేసేసుకుంటే మనము సరిపోతుందండి. ఇంకా ఇలా మనం చేసేసుకున్నామంటే 1 ఇయర్కి వచ్చేసి మనము ఒక నెలకు 5,000 రూపాయలు మాత్రమే మనం గోల్డ్ స్కీమ్ కట్టేసి 25 గ్రాముల గోల్డ్ అయితే మనం ఈజీగా కొనేయచ్చండి. ఒకవేళ మీరు 50 గ్రామ్స్ కొనాలంటే ఇవన్నిటిని మనం పెంచుకోవాలండి. స్కీమ్ను పెంచుకోవాలి, అమౌంట్ను డిపాజిట్ చేసుకోవడం పెంచుకోవాలి. ఈ గోల్డ్ షాప్లో
పాత బంగారం ఏదైతే ప్లెడ్జ్ పెట్టాలనుకున్నామో దాన్ని కూడా మనం పెంచుకోవాలండి. సో నేను అందుకనే చెప్పానండి, మనీని సేవింగ్స్ చేసుకోండి. సేవింగ్స్ చేసిన అమౌంట్ని తీసి మనం గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టామంటే మనకు ఈరోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదండి, గోల్డ్ రేట్ పెరిగిపోతూనే ఉంది. కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ప్లాన్లు వేసుకున్నామంటే మనం కూడా పెద్ద బంగారాన్ని, పెద్ద గోల్డ్ని మనం అయితే కొనుక్కోవచ్చండి, రీచ్ అవ్వచ్చండి. చిన్నవాళ్ళం మనం అంత పెద్ద పెద్ద బంగారం కొనలేము అని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మనం ఏదో ఒక ప్లాన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. అలా ప్లాన్ చేసుకోగలిగితేనే మనం పెద్ద నగలు కొనగలము. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.